ప్రెజెంట్ బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తి దాడి గురించే తెగ వార్తలు హల్చలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రిటీస్ తో పాటు ఆయన సన్నిహితులు ఆయన్ను పలకరిస్తూ ఉండగా, మరోవైపు ఆయన మొదటి భార్య అమృతా సింగ్ గురించి కూడా ఆరా తీస్తున్నారు జనాలు. కారణం సైఫ్ అలీ ఖాన్ కి ఇంత జరిగినా కూడా ఆమె కనీసం పలకరించడం లేదు. అసలు అంతలా వీరి మధ్య ఏం జరిగిందని అనుకుంటున్నారు. మరి వీరి మధ్య అసలేం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ అమృత ఫ్రెండ్ తో ఫస్ట్ నైట్ రోజు అడ్డంగా దొరికేశాడా? క్రికెటర్ రవి శాస్త్రితో అమృత ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? ఇంతకీ సన్నీ డియోల్ అమృతా సింగ్ మధ్య ఏం జరిగింది? తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన సైఫ్ ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అమృత తల్లికి సంజయ్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ కూడా చేయండి. వీడియోలోకి వెళ్తే, అమృత కౌర్ వీరక్ అలియాస్ అమృతా సింగ్. ఈమె 1958 ఫిబ్రవరి 9న పాకిస్తాన్లోని హడలీ అనే ప్రాంతంలో జన్మించింది. వీరిది పంజాబీ కుటుంబం. తండ్రి శివేందర్ సింగ్ వీరక్, తల్లి రుక్సానా సుల్తానా. అయితే అమృత తల్లి పూర్వీకులు పాకిస్తాన్ ముస్లింలు కావడంతో భారత్ పాక్ల విభజన తర్వాత వీరు పంజాబ్లో సెటిల్ అయ్యారు. అంతేకాకుండా అప్పట్లో వీరు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండడంతో అది చూసి పెరిగిన రుక్సానా సుల్తానా కూడా ఇందిరాగాంధీలానే మంచి పొలిటీషియన్ అవ్వాలని అనుకుంది. అలా ఒక పార్టీ మీటింగ్లో ఫిరోజ్ గాంధీని కలవగా అప్పటి నుండి అతని సపోర్ట్తోనే రుక్సానా ఓల్డ్ ఢిల్లీలోని ముస్లిం ఏరియాలో క్యాంపెయిన్ని అరేంజ్ చేస్తూ ఉండేది. అలా తిరిగే క్రమంలోనే ఆర్మీలో పనిచేస్తూ మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న శివేందర్ సింగ్తో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి తమ కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో 1953లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి అమృత జన్మించింది. ఇక పెళ్లై బిడ్డ పుట్టాక కూడా రుక్సానా ఫిరోజ్ గాంధీ క్యాంపెయిన్కి వెళ్లడంతో తన భర్త వాటన్నిటినీ వదిలేసి ఇంట్లోనే ఉండమన్నా కూడా ఆమె వెళ్ళలేదు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో అమృత 3 ఏళ్లున్నప్పుడు వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇక ఫిరోజ్ గాంధీ మరణించడంతో తన కొడుకైన సంజయ్ గాంధీ రాజకీయాల్లోకి యాక్టివ్గా ఉండేవాడు. ఇలా అతని సపోర్ట్తోనే రుక్సానా రాజకీయాల్లో ఏదో ఒక పదవిని పొందాలనుకుంది. ఇక అలా ప్రచారంలో తిరుగుతున్నప్పుడు రుక్సానా తన కూతురు అమృతని తన చెల్లెలు నటి అయిన బేగంపరా దగ్గరికి వదిలింది. ఇక అమృత తన స్కూలింగ్ ని ఢిల్లీలోని మోడరన్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంది మాత్రమే ఉన్న అమృతకి తన పిన్నితో కలిసి షూటింగ్ స్పాట్కి వెళ్లడంతో తనకి సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ప్రేమకు దూరంగా ఉన్న అమృత నిజమైన ప్రేమ కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉండేది. అలా ఆమె తండ్రి రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయితే తల్లి రాజకీయాల్లో బిజీగా ఉంటూ కూతుర్ని పట్టించుకునేది కాదు. తర్వాత అమృత తన BA డిగ్రీని పూర్తి చేశాక తనకి సినిమాల్లో నటించాలని ఉందని తల్లికి చెప్పడంతో ఆమె కూడా వెంటనే ఒప్పుకుంది. దీంతో అమృత తన పిన్ని బేగంపరా సపోర్ట్తో సినిమాల్లో ట్రై చేయగా అప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్ బేతాబ్ మూవీకి ఓకే చేయడంతో ఈ మూవీకి హీరోయిన్ గా అమృతా సింగ్ ని తీసుకున్నారు. అలా ఈ మూవీ షూటింగ్ సమయంలో అమృతకి సన్నీ డియోల్ కి మంచి పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ మెల్లగా ప్రేమలో పడ్డారు. ఇక బేతాబ్ మూవీ 1983 ఆగస్టు 5న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇద్దరికి తెగ ఆఫర్స్ వచ్చాయి. దీంతో వీరిద్దరూ కలిసి సన్నీ అనే మరో మూవీ చేయగా వీరి రిలేషన్ గురించి అందరికీ లీక్ అయింది. దీంతో అమృత సన్నీ డియోల్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర ఒప్పుకోకపోవడంతో వీరు పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో వీరి ప్లాన్ గురించి ధర్మేంద్రకి తెలియడంతో వెంటనే తమ బంధువుల అమ్మాయి అయిన పూజతో సన్నీ డియోల్ కి సీక్రెట్ గా పెళ్లి చేసి అందరికీ తెలిసేలా న్యూస్ పేపర్లో రివీల్ చేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అమృత షాక్ అయింది. అయినా కూడా సన్నీ డియోల్ని వదులుకోలేక అతనితో ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేయగా ఈ విషయం తెలిసిన ధర్మేంద్ర అమృతకి వార్నింగ్ ఇవ్వడంతో ఆమె భయంతో సన్నీ డియోల్తో బ్రేకప్ చేసుకుని కెరియర్ వైపు దృష్టి పెట్టగా స్టార్ హీరోలతో ఈమెకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఛాన్సులు వచ్చాయి. అలా దునియా, సాహెబ్, మర్ద్, మేరా ధర్మ్, చమేలికి షాదీ అని సంవత్సరానికి 10 నుండి 12 సినిమాలు చేస్తూ అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, సంజయ్ దత్తా ఇలా స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా అమృత తరచూ పార్టీస్కెళ్తూ ఉండగా ఒక పబ్లో క్రికెటర్ రవి శాస్త్రిని కలవగా అక్కడే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడగా దాంతో కొన్ని రోజులకే ప్రేమలో పడ్డారు. ఇక రవి శాస్త్రి ఎక్కడ క్రికెట్ మ్యాచెస్ ఆడిన అమృత అక్కడికెళ్లి అతన్ని సపోర్ట్ చేస్తూ ఉండేది. అలా ఫారిన్ వెళ్ళినా కూడా రవి శాస్త్రి అమృతని తనతో తీసుకెళ్తూ
పెళ్లి కాకుండానే వీరిద్దరు ఒకే రూమ్ లో ఉండేవారు. అంతేకాకుండా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండే ఒక పిక్ ని సినీ బ్లిట్జ్ అనే ఒక మ్యాగజైన్ కవర్ మీద పబ్లిష్ చేపిస్తూ తమ ప్రేమని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలా న్యూయార్క్ లోని ఒక హోటల్లో వీరిద్దరూ గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా ఆ పిక్స్ కూడా బయటికి రావడంతో త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుందని అందరూ అనుకున్నారు. కానీ అమృత అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉండడం, పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో అలా మనస్పర్ధలు రావడంతో ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశాడని రవి శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రవి శాస్త్రి రీతూ సింగ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత అమృత సింగ్ బట్వారా అనే మూవీ షూటింగ్ లో హీరో వినోద్ ఖన్నాని కలవడం, అలా వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటికి వినోద్ ఖన్నాకి పెళ్లై డివోర్స్ అవ్వడం, తను అమృత కంటే 13 ఏళ్లు పెద్దవాడవడంతో అమృత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా అదంతా పట్టించుకోకుండా అమృత వినోద్ ఖన్నాతో లివింగ్ టుగెదర్ ఉంటూ వచ్చింది. కానీ లేడీస్ మ్యాన్ అయిన వినోద్ ఖన్నాకి తనకి లాయర్ గా ఉంటున్న కవిత అనే ఆమెను సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో హార్ట్ బ్రేక్ అయిన అమృత తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే అమృత సినిమాల్లో బాగా సంపాదిస్తూ ఉండడంతో ఇప్పుడే ప్రేమ పెళ్లి వద్దని తన తల్లి అమృతకి చెప్తూ ఉండేది. అంతేకాకుండా అమృత తల్లికి రాజకీయాల్లో ప్రాపర్ సపోర్ట్ లేకపోవడంతో ఎమ్మెల్యేగా గాని ఎంపీగా గాని గెలవలేకపోయింది. దీంతో తన కూతురికి సినిమా డేట్స్ చూసుకుంటూ బిజీ అయింది. అలా 33 ఏళ్ల అమృత షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే సైఫ్ అలీ ఖాన్ తల్లి సైఫ్ ని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసే బాధ్యతల్ని డైరెక్టర్ రాహుల్ రావెల్ కి ఇవ్వగా అతను ఆ మూవీలో హీరోయిన్ గా అమృతను ఫిక్స్ చేశాడు. అలా డే 1 నుండే 21 ఏళ్ల సైఫ్ కి 33 ఏళ్ల అమృతపై లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగి ఆమెను ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా బేకుది షూటింగ్ నుండి వీరిద్దరూ డైరెక్టర్ కి చెప్పకుండా లంచ్, డిన్నర్ అని బయటికెళ్లిపోవడంతో ఆక్రోశానికి గురైన డైరెక్టర్ రాహుల్ రావెల్ సైఫ్ ని ఆ మూవీ నుండి తీసేయగా అప్పటికే సైఫ్ తో సీరియస్ రిలేషన్ లో ఉన్న అమృత కూడా ఆ మూవీ నుండి బయటకొచ్చింది. ఇక అప్పటికే సైఫ్ అలీ ఖాన్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్న అమృత సైఫే తనకి బెస్ట్ పార్ట్నర్ అనుకుంది. అలా వీరిద్దరూ క్లోజ్ గా ఉండే పిక్స్ కూడా పేపర్స్, మ్యాగజైన్స్ లో రావడంతో అందరూ షాక్ కి గురై అమృత డబ్బు కోసమే తనకన్నా చిన్నవాడైన సైఫ్ అలీ ఖాన్ తో రిలేషన్ లో ఉందని అనుకున్నారు. కానీ వాళ్ళవేమీ పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవాలని తమ కుటుంబ సభ్యుల్ని అడగ్గా అమృత ఇంట్లో ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. దీంతో సైఫ్ అలీ ఖాన్ అమృతతో పెళ్లికి ఒప్పుకోపోతే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించడంతో తన తల్లిదండ్రులకు వేరే దారిలేక అమృతని ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి 1991లో వీరిద్దరికి పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా యాక్టింగ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన అమృత సైఫ్ అలీ ఖాన్ సినిమా కెరియర్ ని డెవలప్ చేసేందుకు మంచి స్క్రిప్ట్స్ ని వెతుకుతూ అతని కెరియర్ ని బిల్డ్ చేసే దాంట్లో బిజీ అయింది. తర్వాత వీరికి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కొడుకు కూడా జన్మించారు. ఇక అమృతకి సైఫ్ అలీ ఖాన్ పై అమితమైన ప్రేమ ఉండడంతో అతని విషయంలో చాలా పొసెసివ్ గా ఉండేది. అలా అతను ఏ హీరోయిన్ తో మాట్లాడినా, క్లోజ్ గా ఉన్నా తరచూ గొడవ పడుతూ ఉండేది. అంతేకాదు మళ్లీ తర్వాత శోభన రోజు అమృత ఫ్రెడ్ తో సైఫ్ సన్నిహితంగా ఉన్నప్పుడు దొరికిపోయాడని సమాచారం. ఈ కారణంతో ఒక స్టేజ్ లో అమృత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సన్నీ డియోల్ తో కలిసి షాహీదా అనే మూవీని చేయడంతో సైఫ్ కి అమృతకి ఈ విషయంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో సైఫ్ అలీ ఖాన్ తమ 13 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. అందుకు తోడు సైఫ్ అలీ ఖాన్ పేరు విద్యాబాలన్ ఇటలీ మోడల్ రోజీతో కూడా వినిపించడంతో అమృత చేసేదే లేక సైఫ్ అలీ ఖాన్ కి విడాకులిచ్చేసి పిల్లల కస్టడీని తానే తీసుకుని సైఫ్ అలీ ఖాన్ నుండి వచ్చిన భరణంతో హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా కావ్యాంజలి అనే హిందీ సీరియల్ తో 2005లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన అమృత ఆ తర్వాత కలియుగ, షూట్అవుట్ థియేటర్, లోఖండ్ వాలా, ఔరంగజేబ్, 2 స్టేట్స్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక అలా సైఫ్ అలీ ఖాన్ కరీనాని 2012లో రెండో పెళ్లి చేసుకోగా 66 ఏళ్ల అమృత సింగ్ మాత్రం సింగిల్ గా తన 2 పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. అమృత సింగ్ ఇప్పటివరకు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 78 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఒక ఐఫా అవార్డు కూడా అందుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే అమృత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఇక వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.